ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీకు కష్టపడి చేసుకొనిన దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము. ఇక్కడ ఈ వచనంలో మనం చదివేటప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు, ఆయుష్కాలాన్ని వ్యర్థము అంటున్నాడు దేవుడు అని మనకు అనిపించవచ్చు. అంటే వ్యర్థము అనగానే మనం ఏమనుకుంటాం అంటే పనికిరాంది అన్నట్టుగా భావన చేసుకుంటాం. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ పదాన్ని ఎందుకు వాడారు ఇక్కడ? సెంటెన్స్ని బట్టి తెలుగులో వచ్చిన పదాలు చాలాసార్లు ఆ యొక్క సెంటెన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. కొద్దిగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీన్ని ఇక్కడ పెద్దగా జుట్టు పీక్కోవడానికి, ఏదో పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. సింపుల్గా ఏంటంటే, వ్యర్థమైన ఆయుష్కాలం ఇది అని మనం భావించకూడదు. అంటే పనికిరాంది అన్నట్టు కాదు. ఎందుకంటే ఈ ఆయుష్కాలంలో, ఇచ్చిన కాలంలో కొన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాం, కొన్ని మనకి దొరుకుతున్నాయి. అయితే దేవుడు ఏది కూడా వ్యర్థంగా, మన ఆయుష్కాలం వ్యర్థమా అంటే వ్యర్థం కాదు. ఎందుకంటే ఆది కాండంలో చూసుకుంటే అంత మంచిగా చేశాడు అన్నాడు. అంటే దేవుడు చేసింది అంతా మంచిదైనప్పుడు అది వేస్ట్ అయినది ఏదో ఉండదు. ఎందుకంటే వ్యర్థమైన పదార్థాలు, దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతున్నప్పుడు ఆయుష్కాలం ఎందుకు వ్యర్థమైనది అనేది మనం ఆలోచించినట్లయితే, ఈ పదాన్ని ఇంగ్లీష్లో వచ్చినప్పటికీ చూడండి, ఈ పదం ఇంగ్లీష్లో వచ్చినప్పుడు ఇక్కడ ఏమని ఇవ్వబడిందంటే, వ్యర్థమైన అన్న మాటకు వ్యానిటీ అన్న మాట ఇక్కడ వాడబడింది. వ్యానిటీ, VANITY. వ్యానిటీ అంటే ఏంటి? దాని అర్థం అంటే నిరర్థకమైన. నిరర్థకమైన అంటే ఏంటి అంటే నిష్ఫలమైన. అంటే ఇక్కడ సెంటెన్స్ను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కిందకు వచ్చేసరికి ఏమి మనకి దొరకట్లేదా అసలు ఈ ఆయుష్కాలంలో? అంటే ఈ ఆయుష్కాలంలో కొన్ని దొరుకుతున్నాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. అంటే నువ్వేది చేసుకున్నా నీకేం దొరుకుతుంది అంటే, ఒక బిల్డింగ్ కట్టుకున్నా, ఒక ఆస్తి ఏదైనా సంపాదించుకున్నా, పొలాలు సంపాదించుకుని, భౌతికంగా ఏది సంపాదించుకుని, ఇక్కడ అర్థం ఏంటంటే, భౌతికంగా ఏది నువ్వు సంపాదించుకున్నా అది నిష్ఫలము. అంటే నీకు ఫలాన్ని నువ్వు తీసుకొని వెళ్ళేటప్పుడు నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళావు, నీతో పాటు తీసుకెళ్ళావు, అది వ్యర్థమే. అది చెప్పటానికి ఇక్కడ వాడిన నిష్ఫలమైన కాలము. అంటే నీకేమి ఫలాన్ని తీసుకురాదు. అంటే నీ వెళ్ళేటప్పుడు, రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఏవి తీసుకెళ్ళావు, నీకు దొరికింది. అంటే ఇక్కడ దొరికేది ఏంటి అంటే, ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు వల్ల ఆ ఇల్లు నీతో పట్టుకెళ్ళావు. నీకేంటి లాభం ఈ ఆయుష్కాలంలో అంటే, నువ్వు సుఖంగా తినడం, నువ్వు సుఖంగా ఆహారం తీసుకోవడం, ఇదే. దీనికోసం ఇక్కడ వాడిన పదం ఏంటంటే వ్యానిటీ, అంటే వ్యర్థమైన అనే మాట తెలుగులో వచ్చేసరికి నిరర్థకమైన అన్నమాట. చూసుకుందాం ఒక వచనాన్ని. మనం మిగతా వచనాలు చూసినట్లయితే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మారుతూ ఉంటుంది. అప్పుడు భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనుషుల సహాయము వ్యర్థము. ఇక్కడ వ్యర్థమే అని వాడాడు, ఇక్కడ వ్యర్థమే అని వచ్చింది. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని వాడారంటే VAIN అని పదాన్ని వాడారు. అంటే అర్థం ఏంటి? తెలుగులో పదాలు ఏమేమని ఇచ్చారు అంటే, వృధా లేదా వ్యర్థం, గర్విష్టి, అహంకారపూరిత,
అని ఈ పదాలు వచ్చాయి. అంటే ఆ పదాల్లో ఈ సెంటెన్స్లో ఏది మనం పెట్టచ్చు అంటే ఈ సెంటెన్స్లో మనుషుల సహాయము వృధా, అంటే అది దేనికి అవసరపడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని వ్యర్థము అని వాడినంత మాత్రం పనికిరాంది అని ప్రతిసారి అదే భావం రాదు. ఇంకో వచనాన్ని మీకు చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయ నిశ్చయించి, ఇక్కడ వ్యర్థము అనే పదం వాడారు. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం అందుకే వేరే వర్షన్లో రాయబడిన వాటిని కూడా మనం చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంగ్లీష్లో ఏముందంటే డిఫీట్ అని ఉంది. డిఫీట్ అన్న మాటకి తెలుగు భావాలు అర్థాలు ఏమిస్తున్నాయంటే ఓటమి, అపజయము, పరాభవము, భంగము, నిరాశ, ఓడకొట్టడం. ఇప్పుడు ఈ పదాలన్నీ ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఏది పెడితే సెట్ అవుతుంది అనేది మనం కొద్దిగా ఆలోచించాలి. అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచన పనికిరాని ఆలోచన అని అర్థమా? కాదు. ఆలోచనను వ్యర్థం చెయ్య నిశ్చయించారు. వ్యర్థం చెయ్య, పనికి రాకుండా చేసేద్దాం అన్న మాటను పెట్టకూడదు ఇక్కడ. ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే డిఫీట్ అని ఇక్కడ వాడారు. ఆ డిఫీట్కి ఇంగ్లీష్లో డిఫీట్ అని వాడారు. డిఫీట్ అని వాడితే ఏంటి అసలు డిఫీట్ అన్న పదానికి అసలు భావం ఏంటో మనం చూడాలి. భంగము, చూడండి వీటిల్లో భంగం అని ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా చదవండి, హితోఫేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను భంగం చెయ్యు నిశ్చయించిరి, అంటే పాడు చేద్దామని. వ్యర్థం అంటే పాడు చేద్దాం, ఇక్కడ పాడు చేద్దామని. ఆ ముందు వచనంలో మనుషుల సహాయం వ్యర్థం అంటే వృధా. ఆ పైనకి వచ్చేసరికి మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం 9:9లో వ్యర్థమైన అన్న దానికి అర్థం ఏంటి, ఆ భావన ఏంటి, ఏమని అర్థం చేసుకోవాలి? నిష్ఫలమైన అంటే ఫలాన్ని నీకు ఇవ్వలేని ఆయుష్కాలము, నీకేం ప్రతిఫలం రాదు, ప్రతిఫలం ఏది నీతో తీసుకెళ్ళలేవు, దాని భావం అది. భావాన్ని అర్థం చేసుకోకుండా మనం చదివేటప్పుడు చాలా సెంటెన్స్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనం వెతకాలి విషయాలని. ఎందుకంటే తెలుగులో పదాలు అన్ని సెంటెన్స్లో ఒకలాగే వ్యర్థం అని ఉన్నా ఇంగ్లీష్కి వచ్చేసరికి భావం మారుతుంది. పదం ఒకటే కానీ భావాన్ని మారుతుంది, సెంటెన్స్ని బట్టి భావం మారుతుంది. కాబట్టి కాస్త అర్థం చేసుకొని మనం వెళ్తే ఇదేమి పెద్ద అర్థం కాని విషయాలు ఏం కాదు, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మిగిలిన భాషని అలాగే మిగిలిన డిక్షనరీని మనం తిరిగేస్తే చాలా అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ వ్యర్థము అంటే నిష్ఫలమైన, అంటే మనకి ఏమి ఈ కాలంలో దొరకదు, ఇక్కడి నుంచి మనం ఏమి తీసుకెళ్ళలేము అనే విషయాన్నే ఇక్కడ సెంటెన్స్ చెప్తుంది. మనకు కేవలం ఏంటంటే మనం మన యొక్క పిల్లలతోనూ కుటుంబంతోనూ మనం తినే తిండితోనే సంతృప్తి పడతాం, అదే మనకు కలిగే భాగం అనేది విషయాన్ని ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి నాయన ప్రభువా, అనేక విషయాలు అర్థం కాని నట్టుగా ఉన్నప్పటికీ ప్రభా అవి నీ ఆత్మ ద్వారా ప్రభా అర్థమవుతాయి. ప్రభా అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి ప్రభా. దేవా నాయన ప్రభా తండ్రి ఈ యొక్క అయితే తండ్రి వింటున్నారో ప్రభా తండ్రి నాయన ఈ మాటలు వారి యొక్క ఆత్మీయ జీవితానికి దేవా ఉపయోగపడేటట్టుగా నీ కృప చూపించమని నడిపించమని సహాయం అని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.